బెల్ట్ షాపులు, మద్యం ఏ టైంలో పడితే ఆ టైంలో అవైలబుల్ రావడము, పర్మిట్ రూమ్లు, ఇంకా ఈ విచ్చలవిడిగా రకరకాలుగా పర్మిషన్స్ ఇచ్చి విచ్చలవిడిగా మద్యాన్ని పంచుతుంటారు. ఎప్పుడైతే మద్యం అవైలబిలిటీకి వచ్చిందో ఆ మద్యం తాగినటువంటి వ్యక్తి మహిళల మీద అత్యాచారం చేస్తుంటే దీన్ని ఏ రకంగా అడ్డుకోవాలి అనేటువంటి కనీస ఆలోచన చేయట్లేదు ఈరోజు ప్రభుత్వం. అంటే పరిస్థితి ఆలోచించుకోండి, అడ్డుకోవట్లేదు, ప్రోత్సహిస్తుంది. నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారండి, ఇప్పుడు మద్యం మత్తులో ఇది జరిగింది, దానికి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? కారణం మీది కాదా? మీరు తెచ్చినటువంటి లిక్కర్ పాలసీలు కావా? మద్యం ఏర్లై పారుతుంది, మద్యాన్ని ఎవరు పక్కన ఇచ్చేయలేకున్నారు, ఆపలేకున్నారు, దాన్ని అడ్డుకోలేకున్నారు. ఒకప్పుడు మాకుండే లిక్కర్ పాలసీలకి ఇప్పుడుండే లిక్కర్ పాలసీలకి ఎంత తేడా ఉంది. సాక్షాత్తు ఈ రాష్ట్ర హోంమంత్రే చెప్పారు, ఏమని? మద్యం మత్తులో జరిగింది అని చెప్పి. అంటే మీకు ఐడియా ఉంది మద్యం మత్తులో ఇది జరిగిందంటే మద్యం వల్ల మహిళల మాన ప్రాణాలకి హాని అనేది మీకు తెలుసు. తెలుసా తెలీదా? తెలిసే కదా ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు. అప్పుడు మద్యం అటు విధంగా మద్యం మీకు దొరకకుండా ఉండేందుకు మీరు ఏ స్టెప్స్ తీసుకున్నారు? అటువంటి స్టెప్స్ ఏం తీసుకోరు. గంజాయిని అరికడతామన్నారు, మద్యం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలుసుకొని వాటిని నియంత్రించాలనేటువంటి ఆలోచన లేదు. మీ ఆలోచన అంతా తిరిగి తిరిగి ఏమొస్తుంది? మేము బాగా పాలిస్తున్నాము, ప్రజలు సంతోషంగా ఉన్నారు, మేము సంతోషంగా ఉన్నాము, కాబట్టి ఎక్కడ లా అండ్ ఆర్డర్లో ప్రాబ్లమ్సే లేవు అనేటువంటి విషయం మీరు చెప్పి అది మేము నమ్మాలి. ఇది ధోరణి ఎట్టుందని అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగి నన్ను ఎవరు చూడలేదు కాబట్టి నేను చూడకుండా పిల్లి పాలు తాగేశాను అనుకొని వెళ్ళిపోద్ది. అదేవిధంగా మీరు అంటే సరిపోద్దా అండి పాలన బాగుంది అని చెప్పి? ఈరోజు మదనపల్లి ఇన్సిడెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. లా అండ్ ఆర్డర్ పూర్తిగా ప్రజలకి లేదు అని ప్రజలే చెప్పేటువంటి సందర్భం వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రభుత్వం. మేం చెప్పట్లేదే, ప్రజలు చెప్పారు, ప్రజలు ఎదురు తిరిగారు. మీకు ఎవరు ఎదురు తిరిగారండి? ఎందుకని ప్రజలు మేము న్యాయం చేస్తాము అని చెప్పి ఎస్పీలు వచ్చారు, కలెక్టర్ వచ్చారు, ఎవరినైనా నమ్మారా? ఆ పరిస్థితికి ఎవరు దిగజార్చుకున్నారు? ఎందుకని ప్రజలు ఇప్పుడు ఆ నేరస్తుడికి మేము శిక్ష వేస్తాము అని మీరు చెబితే ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు అని అంటే మీరు ఏ స్థితికి దిగజారిపోయారో మీరు ఆలోచన చేసుకోగలరా?